మాట నేను చాలా ధైర్యంగా నిర్భయంగా చెప్తున్నాను నేను. ఈ రాష్ట్రంకి దురదృష్టం కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దాని వెనక ముసుగులో జరుగుతున్న రాజకీయాలందరినీ ఒక 20% ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాస్తవం ఈరోజు అది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏం చేస్తున్నారు, చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, జగన్ ఏ రకమైనటువంటి కుట్రలతో రాజకీయాలు నడుపుతున్నారు అన్నది బహిరంగ రహస్యం. మనం ఇక్కడ చెప్పుకోలేము, ఇక్కడ మాట్లాడలేరు. అందరికీ కొన్ని తెరలు ఉన్నాయి, మాకు ఆ తెర లేదు కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవమే ఇక్కడ మీరు ఇంకొక అన్నది. మాట కరెక్ట్, బాలకోటయ్య గారు మంచి మాట చెప్పారు. ఇది పిట్ట గోడ కాదు, చాలా పెద్ద గోడ. అంత భయాలు మాలో ఇంత లేవులేండి. పెద్ద ఇది- బాబు గారు, భయాలు 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 మాకు ఉన్నాయా లేవా పక్కన పెడితే వాళ్ళ పక్కన దయా పెట్టి ప్రజల దాక్షిణ్యాల మధ్య కోసం చర్చ, ఎదురు చూస్తున్నారనే ఒక చర్చ అయితే ప్రజల్లో ఉంది. ప్రజల మధ్య ఒక సంకేతం ఉంది. దీన్ని లేదు, బద్దలగొట్టాలంటే మేము ఎవ్వరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదు. మీరు మేము కాదండి, ఎవ్వరి దయా దాక్షిణ్యాల మీరు కోసం కాదు. ఎదురు చూడట్లేదు, చూడాల్సిన అవసరం అరే, కూడా మాకు పట్టాభి లేదు. గారు, మీరు కాదు, ప్రజల్లో ఈ రకమైనటువంటి సంకేతాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. యా, ఉన్నారా లేదా ప్రజల్లో అన్నది ఉందనే మీకు తెలుసు అది. అది బాబ్జీ ప్రజల్లో గారు అనడమో ఉంది. నేను అనడమో కాదు, ప్రజల్లో అయితే ప్రజల్లో ఆ నూటికి చర్చ అయితే నూరు శాతం ఉందండి. మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ కోసం వెయిట్ ముగ్గురు చేస్తారు, పిల్లకాయలు వాళ్ళ కేంద్రంలో కోసం వెయిట్ ఉన్నాయని చేస్తున్నారు చెప్పి అనే ఇదైతే ఉంది. వాళ్ళు చెప్తున్నారని ఎవరు చెప్తారు మీరు? ఇవన్నీ కాదు, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. రెండో విషయం, అక్కడ ఇది చిన్న పామా పెద్ద పాము కదా, అది ఆనకొండ. ఇక్కడ కొట్టాలంటే ఒక జనసేన, ఒక తెలుగుదేశంతో సరిపోదు. వామపక్షాలు కావాలి, ఒక లోక్సత్తా కావాలి, ఒక పెద్దలందరూ కావాలి. ఉదాహరణకి మనకి ఎన్నికల్లో జరుగుతున్న ఓటర్ లిస్ట్ లో జరుగుతున్నటువంటి అవకతవకల పైన రిటైర్డ్ అయినటువంటి లేదు రాష్ట్ర స్థాయి అధికారులు బాబ్జీ గారు, గొంతు బయటకు బాబ్జీ గారు వచ్చారు. మీరు అన్నట్టు, మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మనం దాన్ని అక్కడితో ఆపితేనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరు అన్నది ఒకళ్ళతో కాదు, ఇద్దరితో కాదు అని. ఇందాక పట్టాభి గారి అన్నది ఫ్రీడమ్ ఫైట్, స్వాతంత్ర పోరాటం అని. స్వాతంత్ర పోరాటంలో సమాజం మొత్తం కదిలింది. అట్లా కదిలితే తప్ప ఎవరికి వాళ్ళు నాకు నేనే అంటే అవ్వదు. ఒక్క నిమిషం బాబ్జీ గారు, ఒక్క నిమిషం అండి, విక్రమ్ గారు. నిన్న షర్మిల గారు లేవనెత్తినటువంటి